విధి నిర్వహణలో నిత్యం ఒత్తిడికి లోనయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు ఉపశమనం కోసం ఈటీవీ ఈనాడు సంయుక్తంగా చేపట్టిన చదరంగ పోటీలు విజయవంతంగా ముగిశాయి. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈటీవీ ఈనాడు ఛాంపియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన చదరంగం పోటీ విజేతకు కలెక్టర్ పమేలాద్ ప్రతి టోపీలు అందించారు. అధికారంలో పారదర్శకత పంచేందుకు పత్రికా రంగం తనకెంతగానో తోడ్పాటును అందించిందని ఆమె తెలిపారు. ఈనాడు వాళ్ళు ఇంత మంచి ప్రోగ్రామ్ని వాళ్ళు కండక్ట్ చేసి మాలో ఉన్న ఉత్సాహాన్ని నింపినందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈటీవీ వాళ్ళందరికీ కూడా నా తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. కృతజ్ఞతలు. చాలా రోజుల తర్వాత చిన్నప్పుడు పాఠశాలలో ఆడుకున్న ఈ చదరంగాన్ని ఈరోజు పరిచయం చేసి బహుమతి తీసుకునేలా మాకు ప్రోత్సహించిన ఈనాడు బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఆట యొక్క ఆవశ్యకత అప్పటికంటే ఇప్పుడు బాగా తెలిసింది. ఎలా చేయగలం స్ట్రాటజీస్ని, దీన్ని మన జీవితంలో ఎలా ఆపాదించుకోవచ్చు అని తెలిపింది. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మీరు ఎన్నో చేయాలని, మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అన్ని డిపార్ట్మెంట్లను ఏకం చేసి ఈ విధంగా చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈనాడు యాజమాన్యానికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. సో చాలా సందర్భం ఉంది అంటే వాళ్ళు స్టార్టింగ్ లో వార్తలు రాసేవాళ్ళు, కొంచెం జడ్జ్ చేసేవాళ్ళు. ఒక 2-3 నెలలు గడిచిపోయినాక ఎక్కడైనా చిన్న ప్రాబ్లం చూస్తే ఫస్ట్ నాకు ఇండికేట్ చేసి ఇది చేసేద్దామని కూడా మాతో చాలా వాటికి భాగస్వామి అయ్యేవాళ్ళు. సో నా దృష్టిలో నేను ఎప్పటికీ మిడిల్ పార్ట్లో పోతాను, కానీ నాకు అన్ని వైపు నుంచి పాజిటివ్ సపోర్ట్ ప్రెస్ నుంచి ప్రతిసారి దొరికింది. సో కాబట్టి నేను నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎన్నో మంచి విషయాలు నాకు చెప్పారు. నాకు తెలియదు నేను ఏం చేశాను.